హే గైస్ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రొఫైలర్ షాప్ను రిపేర్ వస్తే ఏ విధంగా మనం చేయిస్తాము అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గైస్ ప్రొఫైలర్ షాప్లో అయితే మనకు 3 జెయింట్స్ అయితే ఉంటాయన్నమాట. అది మనకు ఒకటి ప్రొఫైలర్ షాప్ ఏమన్నా జెయింట్ కాడ అంటే యోక్ కాడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, లేకుంటే స్పైడర్ కాడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎట్లా రిమూవ్ చేయాలి, లేకుంటే దాన్ని ఎట్లా రిపేర్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో చూపెట్టినట్టుగా ఈ విధంగా మనము రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. గ్యాస్ ఇప్పుడు మనము ఇది వీడియో ఉంది కదా, ఆ వీడియోకి దాంట్లో పేర్ల గురించి నీకు చెప్పేస్తా. ఇప్పుడు కొట్టేదాన్ని ఉంది కదా, అదైతే యోక్ అని అంటాను. ఆ యోక్ని మనం ఇదేమో ఆయిల్ అనమాట. ఆయిల్ తీస్తారు. ఈ విధంగా ఆయిల్ తీస్తే ఏమైనా వేస్టేజ్ ఆయిల్ ఉంటే మనకు తీయనికి అవకాశం అనమాట. ఇంకోటి ఇది ఉంది కదా, ఇది ప్రొఫైలర్ షాప్కి మొత్తం జాయింట్ తీయడానికి యూజ్ అయితే అవుతుంది అనమాట. తీసిన తర్వాత మనకు ఏ విధంగా ఇప్పాలి, ఏ విధంగా చేయాలని మనకు ఈ వీడియోలో మొత్తం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా చూపెడతారు. ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఏ విధంగా రిపేర్ చేయాలి, అదేవిధంగా మనము ఎట్లా దీన్ని రిపేర్ చేస్తే ఏ విధంగా అంటే మంచిగా లైఫ్ టైం వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చూడండి గాయస్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్గా నేర్చుకోవాలనుకుంటే మనము ఈ వీడియో చూసి అయితే ఈజీగా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ప్రొఫైలర్ షాపు ఎట్లా రిమూవ్ చేయాలి, అదేవిధంగా టెక్నికల్గా ఎట్లా రిమూవ్ చేసుకోవాలి. చాలామంది కొత్తగా నేర్చుకునేటోళ్ళు అంటే మెకానిక్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీగా దెబ్బలు తాకించుకుంటారు. అట్లా తాకించుకోకుండా ఈ వీడియోలో మీకు చూపెట్టినట్టుగా టెక్నిక్గా మనకు స్పెషల్ టూల్ యూజ్ చేసి మనము రిమూవ్ అయితే చేయొచ్చు గ్యాస్. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అలా ఈజీగా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కొత్త వాళ్ళకి, లేకుంటే ఇంతకుముందు నేర్చుకున్న అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్కి వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా రిమూవ్ చేయాలి. అంటే ఎట్లా అంటే దెబ్బలు తాకకుండా ఎట్లా రిమూవ్ చేస్తారో వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది తర్వాత కొత్తగా అంటే ట్రైనింగ్ పర్సన్కి అయితేనేమో తెలియదు అనమాట. చాలా అంటే ప్రెజర్తో అయితే రిమూవ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు దెబ్బలు తాకే అవకాశం ఉంటుంది అనమాట. స్పైడర్ అనే దాన్ని ఎట్లా అంటే ప్లేస్ గుర్తుంది చూడు, దాన్ని స్పైడర్ అంటారు అనమాట. ఇప్పుడు దాన్ని యోక్ అంటారు అనమాట. స్పైడర్కి అటాచ్ చేసింది కదా, అట్లా ఊపుతుంది చూడు, దాన్ని మాత్రం యోక్ అని అంటారు అనమాట. ప్రొఫైలర్ షాప్కి అయితే అటాచ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ప్రొఫైలర్ షాపు అలైన్మెంట్ ఎట్లా చేస్తారంటే ప్రస్తుతానికి మన అలైన్మెంట్ ఒకే పొజిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అట్టయితేనే అలైన్మెంట్ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. అదేవిధంగా మనకు ప్రొఫైలర్ షాప్కు ఒక షేప్ అంటే ఒక్క యాంగిల్లో లేకపోయింది అనుకో, ఏదైనా మనకు గేర్ బాక్స్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒకసారి తిరిగితే ఒకసారి తిరుగుతారు కాబట్టి అందుకే మనకు వీల్ అలైన్మెంట్ ఎట్లా చేస్తామో ఇప్పుడు ప్రొఫైలర్ షాప్ అలై కూడా అట్లే ఉంటుంది. ఏది కొంచెం మిస్టేక్ అయినా కూడా మనకు అయితే వీల్ పైన మనకు ప్రభావం చూపెడతాయి అనమాట. ఆటోమేటిక్గా వెహికల్ అయితే అయిపోతుంది అనమాట. ప్రొఫైలర్ షాప్ మెయిన్ అనమాట. అంటే వీళ్ళని ఎక్కువ శాతం అదే మూమెంట్ చేస్తుంటుంది కాబట్టి ఎక్కువ శాతం మనకు ప్రొఫైలర్ షాప్కే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. గ్యాస్ ఈ వీడియోలో చూపెట్టినట్టుగా ఈ విధంగా మనము అటాచ్ చేసి రిపేర్ చేసినాం అనుకో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. గ్యాస్ మనకు ఈ విధంగా మనము ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనకు ఆయిల్ చెకప్ కూడా ఉంటుంది అనమాట. చెకప్ చేసుకోవచ్చు. గ్యాస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా షేర్ చేయండి.